ఎవడ్రా వీడు? కాలేజ్ అమ్మాయి మెడలో గొలుసు తప్పుకొని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఏరా దొంగ నాయాలా, నా పేరు దుర్గా ప్రసాద్. రాక్షసుళ్ళ రక్తం తాగుతాను. విని తీసుకెళ్ళి లోపలేయండి. టైం ఉన్నప్పుడు మళ్ళీ 2 బీకుదాం. మీరెవరు? ఎవరంటే ఏడుస్తావేటే? నా పేరు మన్మథరావు. నా భార్య తప్పిపోయిందా? లేదండి. లేచిపోయిందా? లేదండి. మరి ఏమైందయ్యా? ఊరెళ్ళిందండి. పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా. అది కాదండి, మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు. తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఐసి. మీరెవరు? నా పేరు కె శ్రీనివాస్. ఇది నా కూతురు కిరణ్మయి. మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు. ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్కి రావాలా? అది కాదండి, నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది. టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు. టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పై తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేదంటయ్యా. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్కసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను. మొత్తం దోచుకెళ్ళిపోయారు. మీరు పోలీసులు కదా, దొంగల్ని ఇట్టే పట్టేసుకోగలరు. దొంగల్ని పట్టుకోవడం ఒకటేనా మా పని? తీవ్రవాదులను పట్టుకోవాలి, డెకాయిట్స్ పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, అదే బందోబస్తు చేయాలి. ఎన్ని పనులు అనుకున్నారు మాకు? సరే, రిపోర్ట్ రాసివ్వండి. దొరికితే డొక్క చింపేస్తాం. చూశారుగా, మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు. మా సారికి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు. ఎవరికి భయపడరు. పులి వచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్. అబ్బా, ఎక్కడ్రా మీ సారు? లేడా? ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం, నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారు అబ్బాయిని. ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు? వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నాడ్రా మీ సారు? వాడి అంతు చూస్తాను. వీడిని వదిలేయి. మేడం, నా పేరు కూడా చెప్పండి మేడం. నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది, మా సిస్టర్ కి చేయిద్దామని జస్ట్ నమూనాకి తీసానంతే, పట్టుకొని లోపలేసేసారు. మీ సార్కి పూర్తిగా మతిపోతుంది. సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు. వాడిని వదిలేయి. రాగానే ఇంటికి తొందరగా తగలడం మనం. ఆలస్యమైందో వాడి అంతు చూస్తాను. ఎవరండి ఇవిడ? కలెక్టర్ గారి భార్య, మినిస్టర్ గారి భార్య. చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. మా సిఐ గారి భార్య. మరి పులి వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు. సారు పుల్ అన్నారు గాని పెళ్ళం వస్తే అనలేదుగా. యు ఆర్ కరెక్ట్. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడినా ఏంటి? ఏమిటి, నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరీ అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు. తలుపులు ముయ్యండి. ఏ, ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరు వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ, ఏం కొట్టావే నచ్చలక. వస్తానుండు, నీ పాట నాకే అంకితం. ఓకే, ఏది పాడు. అబ్బా, మీరు నా మొహం వంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతాను నా పాడతాను. ఓకే ఓకే ఓకే, నా వీపు చూసి పాడు పాడు. ఆహా. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. ఆపు ఆపు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే, చౌకేకలు చౌకేకలు. నాయనమ్మా నాయనమ్మా. నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా. హలో అండి. హాయ్. నేను స్పాన్సర్ అవుతున్న విషయం సంజయ్ గారికి చెప్పారా? మీరే స్వయంగా చెప్పండి. రండి వెల్కమ్. రండి, ఇలా కూర్చోండి. నువ్వు ఇక్కడ కదా వచ్చావు? షార్ట్ కట్ లో వచ్చాను. ఎందుకు వచ్చావు? మీరు ఎందుకు వచ్చారు? పనుండి వచ్చావు. మీ పని ఏమిటో తెలుసుకుందాం నేను వచ్చాను. తెలుసుకున్నావు కదా, వెళ్ళి ఇంకా. నో నెవర్. అదే మరి. శ్రీకుమార్, లక్ష్మి గారు. అదేంటి సంజయ్కి తల్లిదండ్రులు లేరన్నారుగా? తల్లిదండ్రులు లేకుండా సంజయ్ ఎలా పుడుతుంది? అయ్యయ్యో, ఈమె సంధ్య అమ్మ కాదు, మా మేడం గారు. నమస్కారం అండి. నమస్తే. మరి సంధ్య వస్తుంది, కూర్చోండి. సంధ్య రా. హలో, ఐఎమ్ శ్రీ. సారీ. హలో, హలో. సారీ.
హలో 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 ఏం తెలీదా? ప్రకాష్ గారింటికి కొత్తగా వచ్చారు, శ్రీకుమార్. ఎర్రబాబు. హలో. హలో హలో ఇవిడే క్లాసు అవసరమా నీకు? ఏమీ తెలియ కూడా స్పాన్సర్షిప్ చేస్తావా? ఇంజనీరింగ్ పాస్ అయ్యారా? డిస్టింక్షన్ అండి. అయ్యో పాపం సెక్టార్ ట్రై చేద్దాంలే. రేయ్ డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువరా. సంజయ్ ఈ హాస్టల్లోనే ఉంటుందని, తనకి నాన్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఇంతవరకు తెలియదండి. అవునండి పాపం, మా వాడికి అసలు ఏమీ తెలియదు. ఆడోళ్ళు అంటే ఆమె దూరంలో ఉంటాడు. బాగా చెప్పానా? చాలా బాగా. జస్ట్ మినిట్ అండి. ఇలా రా. నాది చెప్పకుండా ఏ పని చేయడండి. ఏంట్రా? రేయ్ మనం ఇక్కడి నుంచి కదిలే వరకు నోరు తెరిచావనుకో, ఆవలంత వచ్చినా తినకూడదా? తెరిస్తే మూగోడు అయిపోతాం. గురు ఏంటి గురు షాప్ చూడండి చూడకుండా వెళ్ళిపోతున్నా. సారీ, నేను రాను. డోంట్ కాల్ మీ దేర్. ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను. ఊరుకో గురు, నేను ఎన్నిసార్లు మొదలలేదు, మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు. పేస్ట్ ముళ్ళు అంటే నాకు బీడి ముక్కలు ఏరుకునే నీకు పోలికేంట్రా? నాకున్న మనో నిగ్రహం, గుండె నిబ్బరం సద్దాం హుస్సేన్ కూడా లేవురా. సర్లే, మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంట నాకేంటి గురు. ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు. నువ్వు మొత్తం తీయటంలో ఎక్స్పర్ట్ కదా, కొంచెం వచ్చి తీసి పెట్టు గురు. నేను రాను. భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడు, నీకేంటి గురు? రాగురు కొంచెం మొత్తం తీసి. ఏమండ్రా నాకు అగ్ని పరీక్ష? ఒరే బీడి ముక్క, మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి. అవును గురు. అందుకని ఇలా పట్టుకుని కింద 2 తట్టు, పైన 2 మొట్టు, తర్వాత ఇప్పుడు ఒక తిప్పు తిప్పు. ఏంట్రా నేను ఏదో 5 స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది. తీసుకో గురు ఇంత ఉపకారం చేసావు, చిన్న పెగ్గేసిపో గురు. ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట. దట్స్ ఆల్. అన్నా ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి. ఏంట్రా నేను మందు మానేశానంటే మీ అందరికి ఎగతాళిగా ఉంది. రెడీ డ్రింకర్స్. గ్లాస్ ఇవ్వండి. లాభం లేదు, క్వార్టర్ కొట్టేయాల్సిందే. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లా? నువ్వు వద్దురా, నువ్వు వస్తలే దుడ్డుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్న దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు. నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మతా. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడా అతిమన్మధుడా. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరితీస్తావు. బెల్టుతో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గండు కాదు సార్, పెన్ను. పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముక్కతల్మా. ముక్కతల్మా. ఓయ్ నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు.